హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం తిరుపతి లడ్డు వివాదం గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఈ నెల 18వ తారీఖున మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్తూ, గత ప్రభుత్వంలో అన్నీ తప్పుగా జరిగాయని, అందులో వాళ్ళు దేవుడిని కూడా వదిలిపెట్టలేదని, తిరుమలకి సంబంధించినటువంటి మహాప్రసాదమైన తిరుమల లడ్డులో కూడా వాళ్ళు కల్తీ చేశారని, తిరుమలలో వాడేటువంటి లడ్డూకి మనం వాడేటువంటి ఆవు నెయ్యికి బదులుగా వాళ్ళు జంతువుల కొవ్వు వాడారని ఆయన చాలా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు ఇది తిరుమల అనేది మన ఒక ఆంధ్రాకి సంబంధించిన ఒక టెంపుల్ కాదు. దేశం నలుమూలల నుంచి కూడా రోజుకి ఒక 2,00,000 మంది తిరుమల సందర్శించుకుంటూ ఉంటారు. వెంకన్న స్వామిని చూసారంటే ఒక 2 నిమిషాల కోసం ఒక 2, 3 రోజులు లైన్‌లో నుంచొని భక్తులు తిరుమలకి వస్తూ ఉంటారు. వెంకన్న స్వామి దర్శనం కోసం. సో, అటువంటి వెంకన్న స్వామికి సమర్పించేటువంటి ప్రసాదం ఇలా జరిగిందనేది భక్తులందరూ గూడా తీసుకోలేకపోతున్నారు. సో, అది ఏ విధంగా దేన్ని బేస్ చేసుకొని ఆయన కామెంట్ చేశారు అంటే, ఈ జూలై 12, 6, 12 ఈ డేట్స్‌లో మనకి ఏఆర్ డైరీ నుంచి కొన్ని ట్యాంకర్స్ వచ్చాయి. ఘీ ట్యాంకర్స్ వస్తే, ఆ ట్యాంకర్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్‌కి పంపిస్తే జూలై 23న వాళ్ళు మనకి ఈ రిపోర్ట్ వచ్చారు వాళ్ళకి. గవర్నమెంట్‌కి ఈ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఆర్ డైరీ నుంచి ఆ కాంట్రాక్ట్‌ని క్యాన్సిల్ చేసి దాన్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేసి తర్వాత మళ్ళీ నందినికి ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటారంటే ఈ కాంట్రాక్ట్ వైసీపీ వాళ్ళు లాస్ట్ టైమ్ మార్చిలో ఉన్నప్పుడు చేసింది. ఎవ్రీ 6 మంత్స్‌కి జరుగుతుంది. సో, వాళ్ళు 320కి అలా ఘీ అనేది సప్లై చేస్తారు. అంత తక్కువకి అంత క్వాలిటీ ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తగా చెక్ చేయలేదు. చెక్ చేయకుండా మీ వైఫల్యాల వల్ల ఇలా జరిగిందనేసి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ట్యాంకర్స్ అనేవి వీళ్ళు ఎలా చెక్ చేస్తారో మేము కూడా అలానే చెక్ చేస్తాము. మేము కూడా చాలా సార్లు రిజెక్ట్ చేసాము. అది 3, 4 టెస్టులు పాస్ అయిన తర్వాతే ఆ ఘీ అనేది మేము వాడడం జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. సో, ఇప్పుడు ఇప్పుడు ఎవరి వల్ల జరిగింది అనేది పక్కన పెడితే ఈ రిపోర్ట్‌లో ఉన్న దాని ప్రకారం మనకి ఏమై ఉండొచ్చు, ఏమేమి కలిసి ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఈ రిపోర్ట్‌లో ఏముంది? దేన్ని చేసుకొని వాళ్ళందరూ చెప్తున్నారనేది ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ ఎస్ వాల్యూ అని ఉంది చూసారా? అది స్టాండర్డ్ వాల్యూ. స్టాండర్డ్ వాల్యూ అనేది మనకి ఈ రైట్ సైడ్‌లో ఉన్నటువంటి ఆ 2 నంబర్స్ మధ్యలో ఉండాలి. ఆ 2 నంబర్స్ మధ్యలో ఉంటే ఘీ స్టాండర్డ్ వాల్యూ అనేది కరెక్ట్‌గా ఉన్నట్టు. సో, మనకి ఫస్ట్ 86 ఉంది. 98 నుంచి 101 ఉండాలి. ఆ విధంగా చూసుకుంటే 5 శాంపిల్స్ కూడా ఆ రేంజ్‌లో నుంచి బయటే ఉన్నాయి. సో, దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనేది కింద ఇంకొక టేబుల్ ఉంది. అందులో ఏమేమి కలిసి ఉండొచ్చు ఇంగ్రీడియెంట్స్ అనేది ఉంది. అందులో సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ కాటన్ సీడ్, కోకోనట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ యాక్సెప్ట్ చేయొచ్చు. సో, పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ మనకి పంది కొవ్వు, ఓకే. బీఫ్, ఎద్దు కొవ్వు, నెక్స్ట్ ఫిష్ ఆయిల్, చేప నూనె ఇవి వాడారు అనంగానే మనకి ఇది జనాలు భక్తులు తీసుకోలేకపోయారు. సో, ఇది జరగకపోయి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సో, చూద్దాం ఒకవేళ ఇది జరగకూడదని కోరుకుందాం. ఒకవేళ జరిగి ఉంటే ఇది సస్పెక్టెడ్ లిస్ట్. ఇవి జరిగుండొచ్చు అని. ఒకవేళ జరిగి ఉంటే గనక ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని మాత్రం వాళ్ళు ఏ పొజిషన్‌లో ఉన్నా సరే కఠినంగా శిక్షించాలని మనం అందరం కోరుకుందాం.